భారత తొలి టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో మొబైళ్ల కోసం వాడే టెంపర్డ్ గ్లాసులను తయారు చేసే ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ టెంపర్ గ్లాస్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. మొత్తం 870 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా తొలి దశలో 70 కోట్లతో నిర్మించిన యూనిట్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ యూనిట్లో ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ ఏటా 2.5 కోట్ల యూనిట్ల టెంపర్డ్ గ్లాసులను తయారు చేయనుంది. తద్వారా ప్రత్యక్షంగా 600 మందికి ఉపాధి లభించనుంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఆప్టిమస్ ఒక రత్నమని అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. రెండో దశలో 800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏడాదికి 20 కోట్ల యూనిట్లు ఉత్పత్తి చేసేలా సామర్థ్యాన్ని పెంచుతామని ఆప్టిమస్ సంస్థ చైర్మన్ అశోక్ కుమార్ తెలిపారు. యూనిట్ విస్తరణ ద్వారా 4,500 ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ఈ నెల ప్రారంభంలో అమెరికాకు చెందిన కార్నింగ్ భాగస్వామ్యంతో రైనోటెక్ అనే మేడ్ ఇన్ ఇండియా టెంపర్ గ్లాసులను ఆప్టిమస్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది.